జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వద్దండి, మావయ్య గారు అసలే చాలా కోపంగా ఉన్నారు. ఈ టైంలో మీరు గీత దాటి వెళ్ళడం మంచిది కాదు. అమ్మని చూడకుండా ఉండలేకపోతున్నానండి. అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి సైలెంట్గా వెళ్ళి అమ్మని చూసొస్తాను. అర్ధరాత్రి అందరూ నిద్రపోయారని హర్ష అనుకుంటాడు. కానీ మనం మాత్రం మేలుకొని సీసీ కెమెరాలాగా కాపలా కాస్తాం. ఆ మాత్రం దానికి సీసీ కెమెరాలు ఎందుకు? కాపల కుక్కలా కాపలా కాస్తామంటే సరిపోదు. నిద్ర లేకుండా కాపలా కాస్తున్నాం. మీ అన్నయ్య కంట్లో పడతారు. అందర్నీ నిద్ర లేపి గీత దాటాడని రచ్చ చేసేద్దాం. అన్నయ్య గీత దాటం డాడీకి ఇష్టమే కదా. అన్నయ్యనేమీ అనరు. అప్పుడే ప్రాబ్లం ఉండదు కదా. ఓసి నీ తెలివి సంతకెళ్ళ. బావగారు పిలిచినప్పుడు హర్ష గీత దాటుంటే ఆయన సంతోషించేవారు. కాని అర్ధరాత్రి దొంగచాటుగా గీత దాటితే దాన్ని బావగారు తీవ్రమైన నేరంగా భావించి కఠినమైన శిక్ష వేస్తాడు. అంటే ఎలాంటి శిక్ష వేస్తారయ్యా? ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోమ్మనొచ్చు. జీవితంలో మళ్ళీ కంటికి కనిపించద్దు అని చెప్పొచ్చు. అప్పుడు బావగారు దివ్యక్కను మంగను తీసుకుని చచ్చినట్టు వెళ్ళిపోతారు. ఈ ఇల్లు ఆస్తి మనదవుతుంది. అంటే ఆ గీత ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లాంటిదన్నమాట. చాటుగా ఇండియా బోర్డర్ దాటి పాకిస్తాన్ బోర్డర్లో అడుగు పెడితే ఏం జరుగుతుందో అన్నయ్యకి అదే జరుగుతుందన్నమాట. అదండి వాళ్ళ ప్లాన్. వాళ్ళు ఖచ్చితంగా నిద్రపోకుండా మెలకువగానే ఉంటారు. మీరు గీత దాటడం చూస్తారు. మావయ్య గారికి కంప్లైంట్ చేస్తారు. మావయ్య గారు మళ్ళీ తనని తాను హర్ట్ చేసుకోవచ్చు, లేదా ఇంకేదైనా చేయొచ్చు. అందుకని ఈ రాత్రికి మీరు అటు వెళ్లే పని మానుకోండి. రేపు చూద్దాం. నా మాట వినండి ప్లీజ్. అమ్మా, అమ్మా 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 అమ్మ ఒంటరిగా ఉంటుంది. ఎలా ఉందో ఏంటో వెళ్ళి చూసొస్తాను. మావయ్య గారు అసలే చాలా కోపంగా ఉన్నారు. ఈ టైంలో మీరు గీత దాటి వెళ్ళడం మంచిది కాదు. రక్తం చెరిపినా గీత దాటినా మేముందే నా ప్రాణాలు తీసుకుంటాను. యో, ఇప్పుడు కరెంటు పోయిందేందయ్యా? హర్ష బాబు మేనప్ చేసుంటాడు. అన్నయ్య ఎందుకు మెయిన్ ఆఫ్ చేస్తాడు? ఇంకెందుకు, చీకట్లో వెళ్ళి పెద్ద అత్తయ్యని చూసి రావడానికి.
అయితే హర్షబాబుని పట్టుకోవడానికి మంచి సమయం ఇదే అనుకుంటా. అందుకేగా నేను దుప్పటి పట్టుకొని రెడీగా ఉన్నాను. నువ్వెళ్ళి వాళ్ళందరినీ పిలువు, నేనెళ్ళి ఆ హర్షని పట్టుకుంటా. అలాగే. దొరికిపోయావు దొంగ. బావుగారు, చెల్లెమ్మా, అమ్మో దొంగ దొంగ దొంగ, బాబోయ్ దొంగ, ఇంట్లో దొంగ దూరాడు, దొంగ దొంగ, బావుగారు, చెల్లెమ్మా, దొంగ దొంగ, అల్లుడు గారు. అరే హర్ష గారేరి రేయ్ దొంగ వెదవా, దొంగ దొరికిపోయాడు, దొంగ దొంగ. ఏమండి బావగారు, ఏమండి బావగారు, దొంగ దొరికిపోయాడు, దొంగ. చెల్లెమ్మా, ఏంటండి బయట అరుపులు? దొంగ దొంగ, బావగారు రండి, దొంగ దొరికాడు. ఏంటి అరుపులు? ఎక్కడికి పోతావురా? రారా ఇటు. కుదా దొంగ దొంగ, ఏమైంది? దొంగ ఎవరది? బావగారు, దొంగ దొంగ. చెల్లెమ్మా, బావగారు ఎక్కడా? బావగారు, బావగారు. నువ్వు పడుకో, నేను వెళ్ళి చూసి వస్తాను. చెల్లెమ్మా దొరికాడు, చెల్లెమ్మా దొంగ దొరికాడు, చెల్లెమ్మా. ఎవరన్నయ్యా? ఇంకెవరు? అన్నయ్యే. బావగారు అడ్డంగా దొరికిపోయారత్తయ్య. ప్లాన్ వర్కౌట్ అయింది. ఈ దెబ్బతో హర్షబాబు దొరికిపోయాడు. ఎవరై ఉంటారు దివ్యమ్మ? కొంప తీసి హర్ష సార్ కాదు కదా? హర్ష డాడీ రూమ్ లో లేరు అంకుల్. చర్కేశా ఆయనే అనుకుంటాను. వద్దని ఎంత చెప్పినా వినకుండా గీత దాటి వెళ్ళి ఇరుక్కుపోయారు. చెల్లెమ్మా, బావగారు ఇంకా రాలేదేంటి? బావగారు, దొంగ నాయలా దొరికిపోయావరా? బావగారు, పట్టేసుకున్నాను బావగారు, దొంగ వెతమని ధైర్యంగా పట్టేసుకున్నాను. మన ఇంట్లో దొంగ పట్టం ఏంటి? ఇతను మామూలు దొంగ కాదు బావగారు. నగల కోసం, డబ్బుల కోసం వచ్చిన దొంగ అసలే కాదు. మీకు కోపం తెప్పించే దొంగ, మీరు కఠినంగా శిక్షించాల్సిన దొంగ. ముందు ఆ దొంగ ముసుగు తీయండి. తీస్తాను బావగారు, ముసుగు తీస్తాను. ఈ దొంగ ఎవరో మీకు చూపిస్తాను. అరే దొంగ వెధవా. ఏంటి గొడవ? ఆ? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.